ఒక్క నేరం మీద వందల కొద్దీ లేదా ఎక్కువ సంఖ్యలో ఎఫ్ఐఆర్లు పెట్టచ్చా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అదే జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో పట్టణ నరేందర్ రెడ్డి మీద ఇట్లాంటి పెట్టినటువంటి కేసుకు సంబంధించి జరిగినటువంటిది రేపు తేలాల్సి ఉంది. దాని మీద వచ్చే తీర్పుకు సంబంధించి ఒకే నేరానికి సంబంధించి అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం ఎందుకు అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణ విచారణకు వచ్చిన కలెక్టర్ ఇతరాధికారుల మీద జరిగిన దాడి ఘటన మీద పోలీసులు అదనంగా మరో 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి సవాల్ చేస్తూ ఈ కేసులో A1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్టణ నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. ఈ పిటిషన్ మీద జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ తరపున న్యాయవాది టీవీ రమణారావు వాదిస్తూ ఒకే నేరానికి సంబంధించి అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి తప్పుబడుతూ సుప్రీంకోర్టు హైకోర్టు పలు తీర్పులు ఇచ్చాయని చెప్పారు. పిటిషనర్ సహా ఇతర నిందితులను ఇబ్బంది పెట్టడానికి అలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదిస్తూ లగచర్ల గ్రామంలోనే వేర్వేరు చోట్ల జరిగిన నేరాలని ఫిర్యాదుదారులు బాధిత అధికారులు సైతం వేర్వేరని చెప్పారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం 3 ఫిర్యాదులను పరిశీలించింది. 3 ఫిర్యాదులు వేర్వేరు వ్యక్తులు ఇచ్చినప్పటికీ పోలీస్ స్టేషన్లో ఉన్న రైటరు ఫిర్యాదుదారుల పేర్లు మార్చి ఒకటే ఫిర్యాదును 3ంటికి కాపీ చేశారని పేర్కొంది. ప్రభుత్వ అధికారులైన ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదు తాము కూడా రాసుకోలేరని ప్రశ్నించింది. ఈ మేరకు తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు లగచర్ల ఘటనకు ముందు దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మీద దాడి ఘటనలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పట్టణ నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సదరు ఎఫ్ఐఆర్లో నరేందర్ రెడ్డి నిందితుడిగా లేకపోయినప్పటికీ ముందస్తు బెయిల్ కోరారు.